రైట్గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అద్దంకి బల్మూరి అనూహ్యంగా తెరపైకి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి పేరు నేడు అధికారికంగా ప్రకటించే ఛాన్సు రేపు నామినేషన్లకు ఆఖరు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. అనూహ్యంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి పేరు తెరపైకి వచ్చింది. విద్యార్థి లీడర్ కావడంతోనే బల్మూరికి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆయన పేరును సూచించినట్టు తెలిసింది. మంగళవారం సాయంత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పినా సీనియర్లు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో అభ్యర్థుల ప్రకటనను బుధవారానికి వాయిదా వేశారు. నామినేషన్ల గురువారమే చివరి రోజు కావడంతో అభ్యర్థులకు ఇప్పటికే ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇటు అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమకారుడు, చాలా పెద్ద వాయిస్, నిమ్న వర్గాల చాలా పెద్ద వాయిస్. గతంలో తుంగతుర్తి నుంచి 2 సార్లు ప్రయత్నం చేసినప్పటికీ సరే ఆ ఓట్ల లెక్కి చివరి క్షణంలో అక్కడ ఈవీఎంలు మొరాయిస్తుంటాయి కాబట్టి సరే అవకాశం రాలేకపోయింది. కానీ ఆ అద్దంకి దయాకర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో పాటు అధిష్టానం ఆశీస్సులు కూడా దండిగా ఉన్నాయి. దాంతో ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఇక బల్మూరి వెంకట్ విషయానికి వస్తే బల్మూరి వెంకట్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక పోరాటాలు చేసినాడు, అనేక కేసులైండు, జైల్లోకి పోయిండు, రకరకాలుగా తన ప్రయత్నం చేసుకుంటూ వచ్చిండు. ఒకనొక పక్షంలో కాంగ్రెస్ పార్టీలో పెద్దోళ్ళంతా నిద్రపోయినప్పుడు కూడా మనోడు కొట్లాడ చేసినాడు. కాబట్టి తమ్ముడు బల్మూరి వెంకట్ కానీ లేకపోతే దయాకర్ అన్న కానీ వీళ్ళిద్దరికి శుభాకాంక్షలు. మరి అధిష్టానం మరి లిస్ట్ ఎందుకు రిలీజ్ చేస్తలేదని ఒక సస్పెన్స్ అవుతుంది. దాంట్లో ఏమైనా మతలబు ఉందా? 100% మతలబు ఉంది. సో బహుశా ఏంటంటే మనకి ఈ కాంగ్రెస్ హైకమాండ్ కానీ కాంగ్రెస్ హైకమాండ్ కూడా గతంలో టీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఒక ఫార్ములాను పాటిస్తూ ఉంటుంది. రాజకీయ పార్టీల వ్యవహారం ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైపు వ్యవహరిస్తూ ఉంటారు. సో ఇది బల్మూరి వెంకట్ సంబంధించి అద్దంకి దయాకర్ సంబంధించి ఇవన్నీ కూడా అఫీషియల్గా లీకులు మాత్రమే, కానీ అధికారికంగా ఇక్కడ ఏఐసీసీ కానీ పీసీసీ కానీ వీళ్ళు పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. అంతకుముందు 2 రోజుల క్రితం వరకు అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, సో ఈ 2 పేర్ల పైన లీకులు ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పేరును తెర వెనక్కి నెట్టేసి ఇప్పుడు బల్మూరి వెంకట్ పేరు నిన్న తెరపైకి తీసుకొచ్చారు. అది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆ లీక్ వచ్చింది. కానీ మనకు ఉన్న సమాచారం ఏంటంటే అర్ధరాత్రి తర్వాత సో బల్మూరి వెంకట్ స్థానంలో మళ్ళీ తిరిగి మహేష్ కుమార్ గౌడ్ పేరు ఈరోజు అఫీషియల్గా వస్తుంది. మహేష్ కుమార్ గౌడ్కి ఛాన్సెస్ ఉండొచ్చు అనేది రాత్రి మనకు 10-11 గంటలకు ఏఐసీసీ ఢిల్లీ నుంచి అందినటువంటి అత్యంత విశ్వసనీయ సమాచారం. సో పేపర్లకు మీడియాకి అయితే బల్మూరి వెంకట్ పేరు పైన లీకులు ఇచ్చారు. అధికారికంగా మహేష్ కుమార్ గౌడ్కు ఛాన్స్ ఉండొచ్చు అనేది మనకున్న సమాచారం. సార్ అఫీషియల్ లిస్ట్ వస్తే కానీ మనకు దానిపైన క్లారిటీ రాదు. సో ఎవరైనా కూడా ఐదర్ మహేష్ కుమార్ గౌడ్ లేదా బల్మూరి వెంకట్లలో ఒకరు. అద్దంకి దయాకర్ అయితే 100% డిస్ప్యూట్ లేదు, అది క్లియర్. అంటే ఇక్కడ బల్మూరి వెంకట్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడడానికే సిద్ధమైనటువంటి ఎమ్మెల్సీకి ఆయన పెద్దగా ప్రయత్నం చేసినట్టు కూడా ఎక్కడ కనిపించలేదు. కానీ ఇదే ఎమ్మెల్సీ కోసం చాలా మంది ప్రయత్నాలు చేశారు. వాళ్ళందరిలో ఎవరిని అంటే బల్మూరి వెంకట్ని ఏమనుకున్నారంటే కరీంనగర్ పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేయించాలనేది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన ఉన్నట్టుగా తెలిసింది. సో కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఒక బలమైన అభ్యర్థి కోసం వెతుకుతా ఉన్నారు కాబట్టి సహజంగానే కరీంనగర్ పార్లమెంట్ స్థానం అనేది వెలమ సామాజిక వర్గానికి కొంత పట్టున్నటువంటి ప్రాంతంగా చెప్తా ఉంటారు మనం కరీంనగర్ను. కాబట్టి అక్కడి నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. సో బీసీ సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ. సో ఏదైతే టీఆర్ఎస్ కంటెస్ట్ చేయాలనుకున్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో అదే సామాజిక వర్గం నుంచి బల్మూరి వెంకట్ను బరిలో దింపాలని మొదట భావించారు. కానీ నిన్న అనూహ్యంగా బల్మూరి వెంకట్ పేరు లీక్ ఇచ్చారు వాళ్ళు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇది అఫీషియల్ కాదు, లీక్ ఇచ్చారు. సో దీనిపైన పార్టీలో కానీ లేదా రాష్ట్ర ప్రజల్లో కానీ ఏ రకమైన చర్చకు దారితీస్తుందనే దాని విషయంలో ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కానీ లేదా పార్టీకి ఉన్నటువంటి నిఘా వర్గాలు కానీ అవన్నిటిని కూడా సమాచారాన్ని క్రోడీకరిస్తున్నాయి. సో ఫైనల్గా మహేష్ కుమార్ గౌడ, బల్మూరి వెంకట ఎవరు అన్నది ఈరోజు మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, చూద్దాం. ఇందులో చిన్న మార్పులు చేర్పులు ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని రజని వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం.